రైట్. సరే అయితే పీఓకే ప్రజల తిరుగుబాటును అణిచివేయడానికి ఆసిఫ్ మున్నీర్ ఇప్పుడు క్రూరమైన కృత్యాలకు పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఎస్ అండి. ఇప్పుడు ఈ పీఓకే నుండి పీఓకే అంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆ సభ్యులు ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పారన్నమాట. అసిమ్ మున్నీర్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్, పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ఈ యొక్క పీఓకేలో ప్రజలు జరుపుతున్న ఈ ప్రజాందోళనని తిరుగుబాటుని అణచడానికి ఆయన అతి క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు వాళ్ళు బయటి ప్రపంచానికి తెలియజేశారన్నమాట. అదేంటంటే జూన్ 28వ తారీఖున 60,000 మంది నిద్రపోతున్నారు. ఎక్కడ రావల్కోట్ అనే ఒక పీఓకే సిటీలో ఒక ఈద్గా అనే గ్రౌండ్ లో 60,000 మంది ప్రదర్శనకారులు నైట్ నిద్రపోతున్నారు. ఆ సమయంలో రాత్రి 12-1 గంట మధ్యలో ఈ పాకిస్తాన్ యొక్క డ్రోన్లు, ఈ మిలిటరీ డ్రోన్లు బాంబుల వర్షం కింద కురిపించిందనమాట. అవి ఏంటంటే ఆర్డిఎక్స్ టైమర్ బాంబ్స్. ఒకవేళ ఈద్గా గ్రౌండ్ లో 60,000 మంది నిద్రపోయే కాక అవి పేలుంటే 100 నుంచి 1000 మంది చనిపోయారు. 100లో వేలాది మంది చనిపోయిందిరంట. అంటే ఇంత అకృత్యానికి అసిమ్ మున్నీర్ పాల్పడ్డాడు. ఈలోపు కొంతమంది యాక్టివిస్టులు లేగడం, ఆ బాంబులు టైమర్ బాంబ్స్ అక్కడ నుంచి తీసేయడం జరిగింది, డిఫ్యూజ్ చేయడం జరిగింది అనమాట. లేదా ఈ ప్రపంచం అతి భయంకరమైన క్రూరత్వాన్ని అక్కడ చూసి ఉండేదన్నమాట. తర్వాత అసిమ్ మున్నీర్ ఏం చెప్తాడు, వాళ్ళ మీద ఏదో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అని చెప్పేద్దరు అనమాట. ప్రపంచాన్ని నమ్మించేద్దరు ఇలాంటి పరిస్థితి అనమాట. అంటే అసిమ్ మున్నీరు వేరే శత్రు దేశాల సైన్యం మీద వాడే బాంబుల్ని శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న ఈ పీఓకే పిల్లలు, స్త్రీలు వీళ్ళ మీద వాడాడు. ఇది దారుణమైన క్రూర్యంగా ఇప్పుడు అక్కడ సర్దార్ లియాఖత్ హయత్ ఎవరో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ సభ్యులు, ఆయన ఆ అధ్యక్షుడు, వీళ్ళందరూ అక్కడ మాట్లాడుతున్నారు. వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ద్రవ్యోల్బణం పెరుగుతున్న విద్యుత్ బిల్లులు, తర్వాత ఈ యొక్క స్టూడెంట్స్కి వీసాలు లేకపోవడం, ఈ హక్కులు లేకపోవడం, తర్వాత అక్కడ 12 ఆ యొక్క పీఓకే అసెంబ్లీలో 12 మంది పాకిస్తానీ సభ్యులు ఉండేటట్టు చేయడం, ఈ బిల్లుని వాళ్ళు వ్యతిరేకించడం మీద అక్కడ కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆందోళన జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ జూన్ 5 నుంచి అయితే ఇంటర్నెట్ కనెక్షన్ కూడా అక్కడ లేదని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పీఓకే యొక్క ఇష్యూ ఇప్పుడు ఈ యొక్క బ్రిటిష్ పార్లమెంట్ దగ్గర మార్చి ద్వారా అంతర్జాతీయం కూడా చేయబడింది. ఈవెన్ ఇంటర్నేషనల్ పరిశీలకులు కూడా విషయాన్ని చాలా సార్లు లేవడం జరిగింది. ఇటు యుఎస్, యూకే, యూరోపియన్ దగ్గర అన్ని చోట్ల. కాబట్టి ఇప్పుడు పీఓకే ఈ ప్రదర్శన ఎలా ఆపాలో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ తలబట్టుకుంటుంది అసిమ్ మున్నీర్. అందుకే దాన్ని భయంతో అణచివేసి 1971లో బంగ్లాదేశ్ మీద లాంటి దాడులు లాంటివి అక్కడ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు అది తెలుస్తుంది. ఈ పీఓకే ప్రజలు కూడా అక్కడ జై హింద్ నినాదాలు మోగిస్తున్నారు. త్రివర్ణ పతాకాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. రావులకోట, తర్వాత ఈ యొక్క స్కర్దు, గిల్జిట్టు, బల్టిస్తాను, ముజఫరాబాదు ఈ సిటీలన్నిట్లో భారత్ మాతాకి జై ఈ యొక్క త్రివర్ణ పతాకాలు కనపడుతున్న జై హింద్ అనే నినాదాలు. ఇది పాకిస్తాన్ అసలు తట్టుకోలేకపోతుంది. ఇప్పటికే పీఓకే అంటున్నారు, పీఓకే ప్రజలు అక్కడ ఉన్న లీడర్స్ అంటున్నారు, మీరు బ్లాకేడ్ చేసి మాకు నిత్యావసర సరుకులు రాకపోతే మేము ఇటువైపు ఇండియా బోర్డర్ ఓపెన్ చేసి ఇండియాలో కలిసిపోతాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నమాట. సో ఈ పీఓకే ఇష్యూ ఇప్పుడు సల్లారే లేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు అణిచే అవకాశం పీఓకే ప్రజలు ఇవ్వడం లేదు, వాళ్ళు లొంగడం లేదు. భయానికి కూడా లొంగకుండా కూర్చుంటున్నారు. 60,000 మంది ఈ ఈద్గా గ్రౌండ్ లో ఉన్నారంటే దాన్ని ఊహించుకోవచ్చు. అంతర్జాతీయంగా ఈ మీడియా ఎక్కువ కవరేజ్ కూడా అవ్వడం లేదు. ఎందుకంటే యుఎస్, సిఎన్ఎన్ ఇవి కూడా ఎక్కువ కవరేజ్ చేయడం లేదు. కేవలం సోషల్ మీడియాల ద్వారా పీఓకే ప్రజలు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కూడా అంతగా కనపడడం లేదు. ఇది పరిస్థితి. కాకపోతే మరి ఈ పీఓకే ప్రజలు ఈ బౌండరీని 1990లో బెర్లిన్ గోడను చీల్చేసి వెస్ట్, ఈస్ట్ జర్మనీలు రెండూ కలిసిపోయినట్టు ఇటు పీఓకే ఈ ఆజాద్ కాశ్మీర్ అనేది ఇప్పుడు భారత్లో కలిసిపోయే అవకాశం ఉందంటే అది ప్రజల చేతిలో, అంటే సైన్యాలు ఇన్వాల్వ్ అవ్వకుండానే ప్రజలే ఆ బౌండరీని దాటి ఇటేపుకి వచ్చేసి ఇందులో కలిసిపోతారా అన్నట్టు సిచ్యువేషన్ అక్కడ ఉంది. మరి పాకిస్తాన్ వాళ్ళనే ఏ విధంగా సల్లాల్సింది, ఎందుకంటే ఇంకా వైలెన్స్ అనేది పనిచేయడం లే. ఇది చాలా విపత్కర పరిస్థితుల్లో పీఓకే ఉంది. భారతదేశం కూడా చాలా నిశితంగా గమనిస్తుంది. భారతదేశం కూడా అక్కడ జరిగే పరిస్థితులను ప్రపంచానికి తెలియజేసే దృష్టితో ఇప్పుడు పనిచేసినట్టు తెలుస్తుంది. సరే అయితే 3 రోజుల పర్యటన కోసం జపాన్ ప్రధాని సనాయ్ తకాచి భారత్ కు రావటం జరిగింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఏ ఒప్పందాలు జరగబోతున్నాయి? చైనా టార్గెట్ గానే, చైనా ఫోకస్ గానే ఈ పర్యటన ఉండబోతోంది అనుకోవచ్చు.
ఎస్ అండి. ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ సనాయ్ తకాచి ఇప్పుడు భారత పర్యటనకి రావడం. 3 రోజుల పర్యటన, ఏదో ఒక్క రోజు పర్యటన కాదు, 3 రోజుల ఒక విస్తృత స్థాయి సమావేశానికి ఒక వ్యూహాత్మక అంటే స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనుకుంటూ ఆవిడ ఇక్కడికి రావడం జరిగింది. ఒక సెపా, ఇది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా 2 దేశాల మధ్య కుదరబోతుంది. 3 రోజులు ఈ పర్యటనపై ఇప్పుడు చైనా చాలా జాగ్రత్తగా గమనిస్తుంది, వణుకుతుందన్నమాట. ఎందుకంటే చైనాని కట్టడి చేసే శక్తివంతమైన 2 దేశాలు అవేంటంటే ఇటు జపాన్ పసిఫిక్ మహాసముద్రంలో, చైనాకి ఈస్ట్, చైనాకి దక్షిణంగా భారతదేశం హిందూ మహాసముద్రంలో. ఈ 2 కలిశాయంటే ఇక చైనా ఈ యొక్క ఏషియా దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి అక్కడ దాపురిస్తుంది అనమాట. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ దౌత్యంతో చైనా కూడా తన మీద తాను డిపెండ్ అవ్వాల్సిందే, తనను తాను రక్షించుకోవాల్సిందే, ఇక ఎంత మాత్రం అమెరికా మీద ఆధారపడడం కుదరదు అనే ఒక మెసేజ్ అక్కడ స్ట్రాంగ్గా వచ్చింది. ఇలాంటి సందర్భం తర్వాత జపాన్ కూడా తన యొక్క 2వ ప్రపంచ యుద్ధం తర్వాత 1947 తర్వాత అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఆర్టికల్ 9 మార్చేయబోతుంది అనమాట. ఒక 2/3 మెజార్టీతో పార్లమెంట్లో అక్కడ చట్టం చేయబోతుంది. తద్వారా ఏంటంటే అమెరికా రాసిన రాజ్యాంగంలో ప్రకారం ఈ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, జపనీస్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి జపాన్ ఆర్మీగా రూపాంతరీకరణ చెందుతుందన్నమాట. సో ఆర్టికల్ 9 స్క్రాప్ చేయబోతున్నారు. తద్వారా జపాన్ తనకు తాను మళ్ళీ మిలిటరీ రాజ్యంగా ఏర్పడబోతుంది. ఇలాంటి సందర్భంలో సనాయ్ తకాచి ఇప్పుడు భారతదేశం రావడం, తర్వాత చైనా విస్తృతంగా తైవాన్ మీద అటాక్ చేయడానికి సిద్ధపడే దశలో భారతదేశానికి ఈవిడ రావడం, తర్వాత చైనా ఇండియాల మధ్య కూడా విపరీతంగా అనుమానాలు పెరిగిపోవడం రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈవిడ ఇక్కడికి రావడం, ట్రంప్ క్వాడ్ని వీటిని నాశనం చేయడం, తర్వాత పసిఫిక్ ఓషన్ వదిలేసి ఆయనే చూసుకుంటున్న ట్రంప్, ఇక అందుకనే చైనా ఎక్కువ రెచ్చిపోతుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇక్కడికి వచ్చారు. సో భారత్తో చైనాని ఫేస్ చేయాలంటే చాలా కష్టాన్ని ఎదుర్కోవాలి. అది జపాన్ కూడా ఒంటరిగా చైనాని ఎదుర్కోవడం అసాధ్యం. సో ఇలాంటి పరిస్థితులు ఇటు జపాన్కి ఇండియాకి ఉమ్మడి శత్రువే చైనా. కాబట్టి ఈ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాలో పర్యటించడం అంటేనే జపాన్కి వ్యతిరేకంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చక్కగా చెప్పొచ్చండి. ఈ గత సంవత్సరం 2025 ఆగస్టులో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళినప్పుడు 15th అంటే 15వ జపాన్ ఇండియా సమ్మిట్ లెవెల్ శిఖరాగ్ర సమావేశం జరిగిందనమాట. అది గత 2006 నుంచి అవి జరుగుతున్నాయి. సో ఈ టైంలో ఎన్నో డిసిషన్ తీసుకున్నారు. ఆ డిసిషన్స్ మళ్ళీ దానికి అనుకూలంగా ఇంకా ఎక్కువ నిర్ణయాలు, దాని అమలును ఇప్పుడు జపాన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు ఢిల్లీలో చర్చించుకునే సందర్భంలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇది 16వ జపాన్ ఇండియా సమావేశం. దీన్ని ఏంటంటే స్పెషల్ స్ట్రాటజిక్ గ్లోబల్ పార్ట్నర్షిప్ అనే పేరు పెట్టడం జరిగింది ఈ జాయింట్ కమ్యూనిటీలో. తర్వాత 2 కూడా ట్రేడ్ పరంగా ఏది కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేయకపోతున్నాయి. ఇది అత్యున్నతం. భారతదేశ అభివృద్ధికి, భారతదేశం ఏది డెవలప్డ్ కంట్రీగా 2047కి వికసిత్ భారత్ అవ్వడానికి జపాన్ సహకారం ఉంటే మాత్రం మనం తిరుగు లేకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే జపాన్ అనేది హైలీ టెక్నాలజికల్ కంట్రీ, 4th లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు జపాన్ కంపెనీలు చైనాలో 14,000 కంపెనీలు ఉంటే అదే జపాన్ నుంచి భారతదేశంలో కేవలం 1,400 ఉన్నాయి. చైనాలో 14,000 కంపెనీలు ఉంటే భారతదేశం దగ్గర 14 అంటే 30,000 కంపెనీలు ఉన్నాయండి. ఈ జపాన్ 30,000 కంపెనీలు చైనాలో పనిచేస్తున్నాయి. కానీ అదే జపాన్ నుంచి 1,400 కంపెనీలే ఇండియాలో ఉన్నాయి. ఎందుకంటే జపాన్ పెట్టుబడులు, జపాన్ టెక్నాలజీతో చైనా ఎదిగింది అమెరికా తర్వాత, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అదే జపాన్ చైనా నుంచి మొత్తం ట్రేడ్ని, మొత్తం కంపెనీలని వెనక్కి తీసుకుంటుంది. జపాన్ 30,000 కంపెనీలని చైనా నుంచి వచ్చి ఇండియా వస్తే ఎంత మిరాకిల్ జరగబోతుంది ఇండియాలో ఊహించుకోవచ్చు అనమాట. అది జపాన్ పార్ట్నర్షిప్. అందుకనే సనాయ్ తకాచి న్యూఢిల్లీ రావడం అంటే ఇండియాకు ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, చరిత్రలోనూ ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇప్పుడు చైనా వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు ఈవిడ కూడా 100 మంది బిజినెస్ లీడర్స్తో, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెలిగేషన్తో ఆవిడ ఇక్కడికి వచ్చిందనమాట, బిజినెస్ డెలిగేషన్తో. ఇప్పుడు ఏ ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారంటే చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చాలా అత్యున్నతమైన ప్రాధాన్యత ఆవిడకి ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క సెపా అగ్రిమెంట్, ట్రేడ్ అగ్రిమెంట్ ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ ట్రేడ్ని $100 బిలియన్ పెంచడానికి చూస్తున్నారన్నమాట. ఇది ఇక రెండోది ఏది ఇన్వెస్ట్మెంట్స్ అని. ఇప్పుడు చూడండి, ముంబై తర్వాత ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్కి, ఫ్రైట్ కారిడార్స్కి అది పెట్టుబడి పెడుతుంది. తర్వాత బెంగళూరు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్కి పెట్టుతుంది జపానీస్
ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అన్నమాట. అది జికా అంటే అది అందరికీ తెలిసిన విషయమే. దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా 15 సంవత్సరాలు ఉండదు, తర్వాత 0.01% ఉంటుంది. చాలా సాఫ్ట్ లోన్స్ అన్నమాట. అది మన ఇండియాలో పెడుతున్నారు. $61 బిలియన్ పెట్టాలని ట్రై చేస్తున్నారు సంవత్సరానికి అనమాట. తర్వాత నార్త్ ఈస్ట్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఒకే ఒక దేశం జపాన్ అన్నమాట. అక్కడ ఎవరు పెట్టరు నార్త్ ఈస్ట్ లో, అది జపాన్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అదొకటి. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఎందుకంటే భారతదేశం 2047 నాటికి గ్లోబల్ పవర్ గా డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనకి ఆల్మోస్ట్ $10 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. అందులో జపాన్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయబోతుంది. తర్వాత టెక్నాలజీ కూడా మనకి ఇవ్వబోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత భారత్ జపాన్ల మధ్య చాలా అద్భుతమైన ఒప్పందం ఏది కుదరబోతుందంటే, జపాన్ జీరో పాపులేషన్ గ్రోత్ రేట్ ఆల్మోస్ట్ మైనస్ అయిపోయింది. స్కూల్స్ మూతలు పడిపోతున్నాయి, విలేజ్లు ఖాళీ అయిపోయినాయి, వేలాది గృహాల్లో మనుషులు కూడా లేరన్నమాట. జపానే అంతమైపోతుంది అనమాట పాపులేషన్ లేకపోతే కొన్ని వందల సంవత్సరాలు. కాబట్టి అక్కడ యూత్ లేరు, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉన్న ఎంప్లాయ్మెంట్స్ లేవు. అందుకనే ఇండియా నుంచి 5 లక్షల మంది ప్రొఫెషనల్స్ అక్కడ తీసుకెళ్లే అవకాశం ఉందనేది ఆ ఒప్పందం ఒకటి కుదరపోతుంది. అంటే ఇప్పుడు దాకా అమెరికా, యూరోపియన్ యూనియన్ కాదండి, జపాన్ ఓపెన్ అవ్వబోతుంది. అందువల్ల జపనీస్ లాంగ్వేజ్ కావాలి. ఎందుకంటే జపాన్ అనేది ఎప్పుడు కూడా ఇంగ్లీష్ వీటిని ప్రమోట్ చేయదు, జపనీస్ లాంగ్వేజ్ని ఇప్పటికీ కాపాడుకుంటుంది. అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ జపాన్. మనం కూడా చాలా నేర్చుకోవాలి. విలేజ్ సంస్కృతిని రక్షించుకుంటుంది అది. కాబట్టి జపనీస్ లాంగ్వేజ్ అనేది తప్పనిసరి. కాబట్టి జపాన్ లాంగ్వేజ్ని ఇక్కడ ప్రమోట్ చేసి ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్లే ఏర్పాటు జరుగుతున్నారు. అందుకనే ఈ 11 హై స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ని పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. 5 లక్షలు కాదు, 10 లక్షలు కూడా పెరిగే అవకాశం ఉందంట జపాన్లో. కాబట్టి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ లేక బాధపడే వాళ్ళకి, అమెరికా వేసాల వల్ల ప్రాబ్లం పడే వాళ్ళకి జపాన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట. అక్కడ హౌసింగ్ అన్ని ఫెసిలిటీస్ ఉండబోతున్నాయి. ఆ ఒప్పందం చాలా క్రూషియల్ ఒప్పందం అనమాట ఇండియా యూత్కి అనమాట, ఎస్పెషల్లీ జెన్ జీకి. తర్వాత ఈ న్యూక్లియర్ డీలు, డిఫెన్స్ డీల్. ఇప్పుడే డిఫెన్స్ ఈ యొక్క స్టెల్త్ ఫ్రిగేట్స్ కోసం 6th జనరేషన్ ఫైటర్స్ సంబంధించి వీటి కోసం ఒక ఒప్పందం కుదరబోతుంది. తర్వాత ఇండియా పసిఫిక్ మహాసముద్రాల మధ్య, ఇండియన్ ఓషన్ పసిఫిక్ మహాసముద్రాల మధ్య కోఆపరేషన్. ఎందుకంటే పసిఫిక్ మహాసముద్రంలో తిరుగులేని దేశం జపాన్ అనమాట, ఇండియన్ ఓషన్ లో తిరుగులేని దేశం భారత్. ఈ రెండిట్ల మధ్య కోఆపరేషన్ అంటే చైనాకి ఎగినెస్ట్ గా ఇంకా చైనాని అడుగు తీసి అడిగేయలేని పరిస్థితిని జపాన్ ఇండియాలో క్రియేట్ చేయబోతున్నాయి అనమాట. ఇది ఒక అద్భుతం. తర్వాత ఇండియా జపాన్ కలవడం అంటే ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న చిన్న చిన్న నేషన్లన్నీ మన వైపే చూస్తాయి, ఇక చైనా వైపు చూసే పరిస్థితి లేదు. తర్వాత అక్కడ టెక్నాలజీ మనకి ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇప్పుడు డీల్స్ లో అత్యున్నతమైనది ఏంటంటే ఏఐ రేస్ లో జపాన్ ఇండియాలు సహకరించుకోబోతున్నాయి. తర్వాత సిలికాన్ చిప్స్ రోజుకే 15 మిలియన్ల 1,50,00,000 చిప్స్ తయారు చేసే విధంగా కోఆపరేషన్ జరగబోతుంది. రేర్ ఎర్త్ మినరల్స్ సప్లై చైన్, తర్వాత స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ, రెన్యూవబుల్ ఎనర్జీస్, తర్వాత ఇలా ఎన్నో పెట్టుబడులు ఈ యొక్క కోఆపరేషన్ మీద డీల్స్ కుదరబోతున్నాయి. ఇది ఒక అద్భుతమైన దౌత్య విధానం అని చెప్పొచ్చు. ఇండియా జపాన్ ఒకదానికొకటి మ్యూచువల్ బెనిఫిషియల్ అండ్ బోత్ ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనమాట, ఎస్పెషల్లీ ఇన్ వ్యూ ఆఫ్ ది చైనీస్ డ్రాగన్ మేన్యూవరబుల్స్ అనమాట. సో ఒక అద్భుతమైన సమావేశం, ప్రపంచమంతా దీని వైపు ఎదురు చూస్తుంది. ఈవెన్ ట్రంప్ను కూడా పక్కన పెట్టే అవకాశం విధంగా, ఎందుకంటే ట్రంప్ నమ్ముకునే పరిస్థితి లేదు, ఆ టారిఫ్లు, ఈ యుద్ధాలు ఇవన్నీ. కాబట్టి ఇండియా జపాన్ కోఆపరేషన్ అనేది ఇటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉంది. క్వాడ్ ఇంకా బలపడే అవకాశాలు ఉంది. ఒక అద్భుతమైన ట్రిప్ గా, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ గా మనం అభివర్ణించవచ్చు.